కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల బ్యారేజీలో బ్లాక్ 2A డ్రాయింగ్ గానీ డిజైన్లు గానీ లేకుండానే నిర్మించినట్లు ఇంజనీర్లు తెలిపారు. సుందిళ్లలోని ఇతర బ్లాక్ల డిజైన్లతోనే 2A బ్లాక్ నిర్మాణం కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయి. విచారణలో భాగంగా కమిషన్ 16 మంది ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ సందర్భంగా సుందిళ్ల నిర్మాణ బాధ్యతలు చూసిన గంగం వేణుబాబు అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్పై కమిషన్ మండిపడింది. అసలు అఫిడవిట్లో పేర్కొన్నదంతా వాస్తవమేనా? సుందిళ్ల బ్యారేజీలోని బ్లాక్ 2A డిజైన్ డ్రాయింగ్లు ఉన్నాయా అని కమిషన్ ప్రశ్నించింది. అయితే సుందిళ్లలోని ఇతర బ్లాక్లు నిర్మించిన డిజైన్లతోనే బ్లాక్ 2A కూడా నిర్మించాలంటూ తమకు రామగుండం చీఫ్ ఇంజనీర్ ఆదేశాలు ఇచ్చారని వేణుబాబు చెప్పారు. దీంతో అఫిడవిట్లో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఆమోదించిన డిజైన్లతో బ్లాక్ 2A కట్టినట్లుగా పొందుపరిచిన విషయాన్ని కమిషన్ గుర్తు చేసింది. అయితే తప్పు జరిగింది ఆ పేరాగ్రాఫ్లో చేర్చింది వాస్తవం కాదు, నాకు గుర్తు లేదు అని సదరు ఇంజనీర్ బదులిచ్చారు. దాంతో అఫిడవిట్లో అవాస్తవాలు పేర్కొంటారా అంటూ కమిషన్ ఫైర్ అయింది. దీనిపై క్రిమినల్ కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. బ్లాక్ 2A నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారని ప్రశ్నించగా ఈ తడబడ్డారు. 2016లో ప్రారంభమైందని ఆయన చెప్పగా 2017లో ప్రారంభమైందని కమిషన్ గుర్తు చేసింది. మాజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారి భద్రయ్య కూడా సుందిళ్ల బ్లాక్ 2A డ్రాయింగ్ డిజైన్లు లేవని తెలిపారు. అప్పటి రామగుండం సిఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాలతో డిజైన్ లేకుండానే కట్టామని చెప్పారు. బ్లాక్ 2A నిర్మాణం ఎందుకు చేయాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించగా బ్లాక్ 2, బ్లాక్ 3కి మధ్య అంతరాయం ఎక్కువగా ఉండటం వల్ల చేపట్టాల్సి వచ్చిందన్నారు. అయితే సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం పూర్తయినట్లు సర్టిఫికేట్ ఎవరు జారీ చేశారని ప్రశ్నించగా తానే జారీ చేశానని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సునీత బదులిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చొప్పదండి ఈగా పనిచేస్తున్న తనకు నెలపాటే అన్నారం అదనపు బాధ్యతలు అప్పగించారని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ వివరించారు. ఈ సందర్భంగా రామగుండం ఎస్సీ సత్యరాజు చంద్రను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కాగా జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫారసులతో సుందిళ్ల బ్యారేజీని సరిచేసే పనులను నిర్మాణ సంస్థ నవయుగ సొంత ఖర్చుతో చేస్తుందని చెన్న అశోక్ కుమార్ అనే ఏఈ కమిషన్కు వివరించారు.